ఓకే. మన హెచ్టిఎంఎల్ ఏం చేసాము? ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేయడానికి ఏదైనా మార్కప్ లాంగ్వేజ్ కావాలి కాబట్టి మనం హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్ క్రియేట్ చేసాం. దాని తర్వాత దానికి ఏం చేసాం? సిఎస్ఎస్ యూస్ చేసి స్టైలింగ్ అప్లై చేసాం. ఏదో కలర్స్ అయితే అప్లై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పారాగ్రాఫ్ ఇచ్చాను అనుకోండి, ఆ పారాగ్రాఫ్ బ్లాక్ కలర్లో ఉండేది డిఫాల్ట్గా. దాన్ని నేను కలర్ చేయాలి, రెడ్ కలర్లో మార్చాలంటే ఏం చేసాం? సిఎస్ఎస్ ఫైల్ తీసుకొని దానికి స్టైల్ చేసాం. సేమ్ అలానే ఇప్పుడు మనకి జావా స్క్రిప్ట్ ఎందుకంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యాలిడేషన్ అప్లై చేయాలి. 2+2=4 అని నాకు అవుట్పుట్ రావాలి. 2+2=4 అని రావాలి. నేను క్లిక్ చేయను, 2+2 సబ్మిట్ బటన్ ఇస్తాను. ఆ బటన్ మీద క్లిక్ చేయగానే రావాలి అవుట్పుట్ 4 అని రావాలి. ఇలా ఏదైనా చిన్న చిన్న వ్యాలిడేషన్స్ కానీ, లేకపోతే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఉన్నాడు. ఆ కస్టమర్ ఏంటంటే జియో సావెన్ ఇలాంటి అప్లికేషన్స్ ఉంటాయి కదా, జియో సావెన్, ఇంక్ మ్యూజిక్ యాప్స్ ఇలా ఉంటాయి కదా. దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఉన్నాడు. ఆ కస్టమర్ ఏంటంటే ఈ అప్లికేషన్స్ కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ ఏంటంటే వాడు కొన్ని సాంగ్స్ ఫ్రీగా యూజ్ చేసుకోగలుగుతాడు. కొన్ని సాంగ్స్ ఏంటంటే తను మనీ ఇన్వెస్ట్ చేసి కొనాలన్నమాట ఆ సాంగ్స్ని. అప్పుడు ఏం చేస్తాడు? అప్లికేషన్ మనం రాయాలన్నమాట కోడ్ ఏమని. ఇప్పుడు ఎవరైతే ఆ సాంగ్ని పర్చేజ్ చేస్తారో, ఎవరైతే ప్రైమ్ కస్టమర్ ఉంటాడో, ఆ ప్రైమ్ కస్టమర్కి మాత్రం మనం ఆ సాంగ్ని విజిబుల్గా చూపించాలి. ఏది కొన్ని సాంగ్స్ మనకు ఎవరైతే మనం మనం కొన్ని సాంగ్స్ పెట్టుకుంటాం కదా అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు, అప్లికేషన్లో ఉన్న సాంగ్స్ అన్ని ఈ సాంగ్స్ మాత్రం వాడు బై చేస్తేనే వినగలడు, లేకపోతే వినలేడు, ఫ్రీగా వినలేడు. అలాంటి సిచ్యువేషన్ మనం ఏం చేస్తాం? ఫ్రీగా ఇచ్చే సాంగ్స్తో పాటు ఈ సాంగ్స్ కూడా పెడతాము. దీనికి ఎక్స్టర్నల్ కోడ్ రాయాలి మళ్ళీ. ప్రైమ్ కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైమ్ కస్టమర్ కనుక ట్రూ అనుకో, అంటే అప్పుడు ఏం చేస్తాడు? సాంగ్స్ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ అతను పేమెంట్ చేయలేదు అనుకోండి, పేమెంట్ చేయమని కోడ్ రాస్తాం. ఓకే, స్టెప్ బై స్టెప్ అలా ప్రొసీజర్ రాసుకుంటూ వెళ్తాం అనమాట. మనం ఇప్పుడు జావాలో ఎలా అయితే రాస్తామో, అది మీరు జావా నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థం అవుతుంది. జావా కానీ పైథాన్ కానీ నేర్చుకుంటే వ్యాలిడేషన్స్ ఎలా అప్లై చేయాలనేది సేమ్. నేర్చుకోకపోయినా పర్లేదు, జావా స్క్రిప్ట్లో ఈజీగా అర్థమైంది. ఓకే, చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ క్లాస్లో చూసాం. మనం ప్రింట్ చేయడానికి ఏం చేసాం? డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ యూస్ చేసి ప్రింట్ చేసాం, రైట్? నిమిషం ఆగండి, 18th క్లాస్ ఓపెన్ చేస్తాను. కూర్చోండి. ఓకే, టైప్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ వేరియబుల్ డేటా టైప్స్ డిస్కస్ చేస్తున్నాం. 17th క్లాస్లో నేను డిస్కస్ చేసాను కదా. జావా స్క్రిప్ట్ 18th క్లాస్ నుంచి ఉందా? చూడండి ఇక్కడ 18th క్లాస్లో నేనేం చేశాను? జావా స్క్రిప్ట్ గురించి, అసలు జావా స్క్రిప్ట్ ఎందుకు, వ్యాలిడేషన్ అప్లై చేయడానికని జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. వ్యాలిడేషన్స్ ఎలా అప్లై చేయాలని తర్వాత నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశాను? మనం ఎలా అయితే జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనే స్టేట్మెంట్ తీసేసి ప్రింట్ చేస్తామో, ఇక్కడ కూడా డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ అనేది యూస్ చేసి మనం ఏదైనా ప్రింట్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. డాక్యుమెంట్ డాట్ రైట్ అనే మెథడ్లో మనం డబుల్ కొటేషన్ మధ్యలో ఏదైనా రాసాం అనుకోండి, అది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అదే జావాలో అయితే ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ జావా పర్స్పెక్టివ్ అయితే ఏం చేస్తుంది చూడండి. నేను ఏం చేస్తున్నాను? జావా జావా అయితే ఏం చేస్తాం? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని రాస్తాం. దేనికి? ప్రింట్ చేయడానికి. ఓకే, ఈ ప్రింట్ స్టేట్మెంట్లో మనకి ఏది కావాలంటే అది రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సాయి అని రావాలనుకోండి, నేను సాయిని ఇలా ప్రింట్ చేసుకుంటాను. అదే పైథాన్లో ఏమని రాస్తాం? ప్రింట్ సాయి అని రాస్తాం కదా. ఎప్పుడైతే మనం ఇలా రాస్తామో అప్పుడు ఆటోమేటిక్గా అది ప్రింట్ అయిపోతుంది, రైట్? సేమ్ ఇలానే మనం డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ వేసేసి మనం జావా స్క్రిప్ట్లో ఏదైనా ప్రింట్ చేయడానికి ప్రింట్ చేస్తాం. జావాలో అయితే సిస్టమ్ డాట్ ఆర్డర్ ప్రింట్ వెళ్ళని, పైథాన్లో అయితే ప్రింట్ అని రాస్తాం. సేమ్ అలానే డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ వేసేసి ప్రింట్ చేస్తాం. ఓకే, అక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనకి జావాలో ఎలా అయితే వేరియబుల్స్, ఎరేస్, స్ట్రింగ్స్ ఇవన్నీ ఉంటాయో వాటి గురించి కూడా మనం ఓకే. ఇప్పుడు చూడండి, సేమ్ అలానే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ లాగా రాస్తాము. ఓకే,
ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎలా అయితే మన జావాలో వేరియబుల్స్ గురించి డేటా టైప్స్ గురించి డిస్కస్ చేస్తామో సేమ్ అది వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, నేను 19th క్లాస్కి వెళ్తున్నాను. ఏం డిస్కస్ చేసాం చూద్దాం. 19th క్లాస్ వచ్చేసరికి చెప్పండి, ఇక్కడ మన జావా స్క్రిప్ట్ లో వేరియబుల్స్ గురించి డేటా టైప్స్ గురించి డిస్కస్ చేయాలి. నేను నిన్న ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, జావాలో అయితే మనం వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం, వేరియబుల్ నేమ్ ఇచ్చి అది ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుంటుందో కూడా చెప్పాలి. ఇంటీజరా, స్ట్రింగా, లేకపోతే ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటానా, ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుంటుందని చెప్పాలి. సేమ్ ఇక్కడ అప్పుడే పైథాన్లో ఏం చేస్తాం, మనకు అవసరం లేదు, డైరెక్ట్గా వేరియబుల్ ఇచ్చేసి వేరియబుల్లో వాల్యూని స్టోర్ చేయొచ్చు. A = 10, B = సాయి అని. అప్పుడు దానికి డేటా టైప్ ముందు ఇంటీజర్ అని ఇవ్వాల్సిన పని లేదు, డైరెక్ట్గా అది డిఫాల్ట్గా తీసుకుంటుంది. సేమ్ మనం జావా స్క్రిప్ట్లో కూడా, జావా స్క్రిప్ట్ ఆల్సో డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ జావా స్క్రిప్ట్ అనేది. ఓకే, ఇన్ జావా స్క్రిప్ట్ వీ కెన్ యూస్ కీవర్డ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డేటా టైప్స్. ఇన్స్టెడ్ ఆఫ్ డేటా టైప్స్ మనం ఏం యూస్ చేస్తాం, లెట్, కాన్స్ట్, వేర్ అనే కీవర్డ్స్ యూస్ చేస్తాం. చూడండి, ఆ వేర్ కీవర్డ్, లెట్ కీవర్డ్ ఎలా యూస్ చేస్తాం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. నేను ఒక ఫైల్ తీసుకుంటున్నాను, ఆల్రెడీ నేను keyboards.js ఫైల్ అని తీసుకున్నాను. ఓకే, దీంతో పాటుగా HTML డాక్యుమెంట్ కూడా ఒకటి తీసుకుంటున్నాను. ఈ 1.html అనే ఫైల్లోకి JS ఫైల్ కూడా నేను యాడ్ చేస్తాను. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను, స్క్రిప్ట్ ట్యాగ్ సంబంధించింది, నేను తర్వాత రాస్తాను. బాడీలో కంటెంట్ కూడా రిమూవ్ చేస్తున్నాను. సేవ్. ఇంకా చూడండి, కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఈ కీవర్డ్స్ నేను ఏం చేస్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, నేను ఏం చేయాలి, JS ఫైల్ని ఇక్కడ పాస్ చేయాలి. HTML డాక్యుమెంట్లోకి వచ్చేసి బాడీలో కానీ హెడ్లో కానీ ఎక్కడైనా పాస్ చేయండి, ప్రాబ్లం లేదు. నేను ఏం చేస్తున్నా అంటే హెడ్లో పాస్ చేస్తాను. స్క్రిప్ట్ ట్యాగ్ లాగా తీసుకొని, స్క్రిప్ట్, ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్ లాగా తీసుకొని, ఇక్కడ SRC అనే అట్రిబ్యూట్ తీసుకొని, సోర్స్ అట్రిబ్యూట్ తీసుకొని, ఈ సోర్స్ అట్రిబ్యూట్లో మనం ఏదైతే JS ఫైల్ ఉందో JS ఫైల్ పాస్ చేయాలి. కంట్రోల్ స్పేస్ కూడా చూపిస్తుంది, లేకపోతే నేను టైప్ చేసినా పర్లేదు, keyboard.js పాస్ చేసాం కదా. ఇప్పుడు JS ఫైల్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది. నేనేం చేస్తున్నాను, keyboard.js అనే ఫైల్లో ఇప్పుడు నేను నా వ్యాలిడేషన్కి సంబంధించిన కంటెంట్ రాద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, వేరియబుల్ n అని తీసుకుంటున్నాను, ఏ అనో ఏదో ఒకటి తీసుకోండి. నేను A=19 అని తీసుకున్నాను. నేను దీన్ని ఏం చేయాలి, ప్రింట్ చేయాలి. చూడండి, డాక్యుమెంట్ మెథడ్ ఇచ్చేసి డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ ఇచ్చేసి నేను ప్రింట్ చేస్తున్నాను. సేమ్. చూడండి, ఇప్పుడు నాకేం కావాలి, ఈ 19 అనేది నాకు అవుట్పుట్లో చూపించాలి. నేను బాడీలో కంటెంట్ ఏం రాయలేదు, రాస్తాను ఇప్పుడు. చూడండి, 19 అనేది చూపించింది. నేను ఎక్కడ రాశాను, నేను జావా స్క్రిప్ట్ ఫైల్లో రాస్తే HTML డాక్యుమెంట్ నుంచి నేను యాక్సెస్ చేసుకోగలుగుతున్నాను. ఎందుకు, ఇక్కడ స్క్రిప్ట్ అనే ట్యాగ్లో పాస్ చేశాను కాబట్టి. రైట్, ఇక్కడ ఏం చేసినట్టు, ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ అప్లై చేసినట్టు. ఓకే, నా వాయిస్ వినిపిస్తుందా క్లారిటీగా? వినిపిస్తుంది సార్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తాను అంటే వేరియబుల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. జస్ట్ నేను అలా తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ వేరియబుల్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, వేరియబుల్స్కి మనం డేటా టైప్ అప్లై చేయకుండా కీవర్డ్స్ అప్లై చేస్తాం. లెట్, కాన్స్ట్, వేర్ కీవర్డ్ అనుకున్నాం కదా, దాని గురించి నేను ఇక్కడ చూపిస్తుంది. ఎగ్జాంపుల్, నేను ఇక్కడ లెట్ కీవర్డ్ యూస్ చేస్తున్నాను, ఆర్ ఎల్స్ వేర్ కీవర్డ్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వేర్ కీవర్డ్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే ఒక కీవర్డ్ ఇస్తున్నాను. ఆ కీవర్డ్ ఏంటంటే వేర్. ఓకే, వేర్ దాన్ని దేంట్లో తీసుకుంటున్నాను, ఒక ఫంక్షన్లో తీసుకుంటున్నాను. ఈ ఫంక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ అంటే ఏంటి, మీరు ఆల్రెడీ పైథాన్ జావా నేర్చుకుని ఉంటారు. ఫంక్షన్ అంటే ఏంటి, ఏదైనా గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం రాయడానికి ఫంక్షన్స్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జావాలో ఫంక్షన్ ఎలా రాస్తాం, ఇక్కడ ఫంక్షన్ ఎలా రాస్తాం అంటే, ఏదైనా ఇట్లా చూడండి, ఇలా కర్లీ బ్రేసెస్ మధ్యలో మనం ఏదైనా కంటెంట్ రాస్తే ఈ కంటెంట్ మనం
మనం ఏమంటామంటే ఫంక్షన్ అంటాం అనమాట. ఒక నిమిషం. హలో హలో అంటే లిఫ్ట్లో పెట్టి 4 కొట్టేసే పైకి నేను క్లాస్ చెప్తున్నా. లిఫ్ట్లో పెట్టి 4 కొట్టు, అది వచ్చేసి పైకి. ఓకే చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నట్టు మనం ఫంక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం చూడండి. ఒక 2 days ఇంటర్నెట్తో మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే చాలా ఇబ్బంది పడతాను ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల. ఓకే, మీరు ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమైంది. చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ ఇలా ఫంక్షన్ తీసుకున్నాను. దీంట్లో ఏం చేస్తున్నాను అంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను, n=10 అని తీసుకున్నాను అనుకోండి. దీనికి నేను ఏం చేస్తాను, ఒక కీవర్డ్ పాస్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ అనే కీవర్డ్ పాస్ చేస్తున్నాను. ఇక్కడ మనం 3 డిస్కస్ చేసాం కదా. ఫస్ట్ నేను వేర్ తీసుకున్నాను. వేర్ అనే కీవర్డ్ తీసుకొని నేను ఏం చేస్తాను అంటే బై యూజింగ్ డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ నేను ప్రింట్ చేస్తాను. డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ తీసుకొని నేను ఏదైతే నేను వేర్ కీవర్డ్ తీసుకున్న వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ని నేను ఇక్కడ పాస్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఏం చేయాలి, నేను ప్రింట్ చేశాను. ఇప్పుడు ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాశాను. 1.html ఫైల్లోకి వెళ్ళి రన్ చేస్తుంది. చూడండి, మనకు అవుట్పుట్ చూపిస్తుందా లేదు చూద్దాం. చూడండి, 10 అని అవుట్పుట్ చూపించింది కదా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇప్పుడు మనం వేరియబుల్ యూజ్ చేయటం ప్రాబ్లం కాదు. మనకు తీసుకున్న వేరియబుల్ ఆ బ్లాక్ బయట కూడా మనం యూజ్ చేయగలుగుతామా లేదా. ఓకే, వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్కి బ్లాక్ స్కోప్ ఎంత పడుతుంది, బ్లాక్ బయట కూడా మనం యూజ్ చేయవచ్చా లేదా. మీరు జావాలో ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఆ ఫంక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సార్ వేరియబుల్స్. స్క్రీన్ విజిబుల్ గా లేదు సార్. ఓకే, ఇప్పుడు చూడండి, కొంచెం స్టాప్ షేరింగ్, ఆల్రెడీ షేరింగ్లోనే ఉంది, మళ్ళీ షేర్ చేస్తాం. ఓకే, షేర్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక్కళ్ళు ఎవరైనా రిప్లై ఇవ్వండి. నా స్క్రీన్ షేర్ అవుతుందా. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తా లేదు చూడండి ఒకసారి. నాకు చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. నేను మాట్లాడేది వినపడితే. స్క్రీన్ కనిపించకపోతే నాకు చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి ఫాస్ట్గా. ఇక్కడ చూడండి, నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశాను, ఈ వేరియబుల్ని ఈ బ్లాక్ బయట కూడా యూజ్ చేసుకుందాం అనుకున్నాను. ఇది ఒక బ్లాక్ కదా, ఈ ఫంక్షన్ యొక్క బ్లాక్ బయట కూడా నేను యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు నార్మల్గా మనం ప్రింట్ అయింది కదా 10 అని. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, బ్లాక్ బయట కూడా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఈ బ్లాక్ బయట కూడా ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బ్లాక్ బయటకి ఆ వేరియబుల్ని మనం యాక్సెస్ చేయగలమా లేదా బై యూజింగ్ వేర్ కీబోర్డ్ అనేది మ్యాటర్. ఓకే, చూడండి, ఇప్పుడు మనకేం రావాలి, 2 10లు రావాలి. సేవ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చెక్ చేద్దాం. 2 10s అనేది వచ్చినాయి. అంటే ఏంటి, బ్లాక్ బయట కూడా మనం యూజ్ చేయగలుగుతాం. రైట్, నాట్ విజిబుల్, సారీ.
ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు నేనేం చేశాను, ఈ బ్లాక్ బయట రాశాను, బ్లాక్ బయట రాసి ఈ 10 బ్లాక్ బయటనే యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఇప్పుడు మనకి ఏం రావాలి, ఇంత ముందు చూసినప్పుడు ఈ 10 ఒకటి ప్రింట్ అయింది కదా, ఈ బ్లాక్ బయట 10 కూడా మనకు ప్రింట్ అవ్వాలి. ఒకసారి చెక్ చేద్దాం, చూడండి ప్రింట్ అయింది, నేను సేవ్ చేశాను, బ్లాక్ బయట కూడా అప్డేట్ అయింది. రైట్, బ్లాక్ బయట అంటే కిందే కాదు పైన కూడా వస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ స్టేట్మెంట్ నేను పైన కూడా రాస్తున్నాను, ఇంకొక 10 రావాలి. చూడండి, ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ మనం ఏం చేయట్లేదు, బ్లాక్ లోపల ప్రింట్ చేసాం, బ్లాక్ బయట కూడా ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాం, అంతే. సేవ్ చేసాం, చూడండి ఇంకొక 10 ఎక్స్ట్రా రావాలి. ఓకే, అన్డిఫైన్డ్ అని వచ్చింది, 19 10 10. ఓకే, ఇదేంటంటే ఆ పైదాన్ని తీసుకుంటుంది. మనం ఏం చేసాం, ఇప్పుడు ఈ బ్లాక్ బయట నేను ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ చేసేసి నేను ఇక్కడ ప్రింట్ చేశాను, 10 అయితే ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటాను, చూడండి ఇంకో ఫంక్షన్ తీసుకుంటున్నాను, ఇంకో ఫంక్షన్ తీసుకొని ఐ విల్ టేక్ అనదర్ ఫైల్ keyboards2.js. ఇక్కడ నేనేం చేశాను, వేర్ కీవర్డ్ ఇచ్చేసి రాశాను, నేను ఇక్కడ లెట్ keyword.js అనే ఫైల్ తీసుకుంటున్నాను, ఈ జేఎస్ ఫైల్ నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. లెట్ keyword.js సేమ్. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే లెట్ కీవర్డ్కి సంబంధించిన ఒక ఫంక్షన్ రాస్తున్నా, చూడండి. ఇప్పుడు వేర్ కీవర్డ్ ఇచ్చేసి నేను ఏం చేశాను, బ్లాక్ బయట కూడా ఎన్నైనా యాక్సెస్ చేయగలుగుతాను వేరియబుల్. ఇప్పుడు నేను లెట్ కీవర్డ్ ఇచ్చేసినప్పుడు యాక్సెస్ చేయగలనా లేదా అనేది మ్యాటర్. సో చూడండి, నేను ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను, ఫంక్షన్ క్రియేట్ చేసి దీంట్లో నేనేం చేస్తున్నాను, సేమ్ ఎలా అయితే ఇంతకుముందు వేరియబుల్ తీసుకున్నామో ఆ వేరియబుల్ని పాస్ చేస్తున్నాను. మళ్ళీ మనం వేర్ కీవర్డ్తో ఎగ్జాంపుల్ చేస్తాం, లెట్ కీవర్డ్ చేస్తాం, జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం నేను ఇక్కడ ఒకటి చెప్తాను. ఒకసారి చూడండి, ఫస్ట్ ఒక లెట్ కీవర్డ్ తీసుకొని నేనేం చేస్తానంటే లెట్ k ఈక్వల్ టు, నేను k అనే వేరియబుల్ తీసుకున్నాను, k ఈక్వల్ టు 75 అని తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను, చూడండి డాక్యుమెంట్ డాట్ రైట్ మీద తీసేసి డాక్యుమెంట్ డాట్ రైట్ కి అంటున్నాను. ఇప్పుడు మనకేం కావాలి అవుట్పుట్లో, ఇక్కడ నేను లెట్ keywords.js ఫైల్ పాస్ చేశాను కదా, ఒకసారి సేవ్ చేసి రన్ చేస్తాను, చూడండి ఓపెన్ విత్ లైవ్ సర్వర్. మనకి ఇప్పుడు ఏం రావాలి, 75 అని రావాలి, వచ్చింది కదా అవుట్పుట్ 75 అని. నేను ఏదైతే ఇక్కడ లెట్ కీవర్డ్ గురించి పాస్ చేశానో అది వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే లెట్ కీవర్డ్ తీసేసి బ్లాక్ బయట కూడా దాన్ని యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను, చూడండి బ్లాక్ బయట యాక్సెస్ అవుతుందో లేదు, చూడండి బ్లాక్ బయట కూడా యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను, సేవ్. ఓకే, ఇప్పుడు సేవ్ చేశాను, అప్డేట్ అయిందా లేదు చూద్దాం. ఏంటి, ఒక 75 చూపిస్తుంది కదా. ఒకసారి ఈ ఫైల్ రన్ చేద్దాం, సేవ్ సేవ్ సేవ్. ఇప్పుడు నేనేం చేశాను, బ్లాక్ బయట కూడా దాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేశాను, అవుతుందో లేదో చూడండి, అవ్వట్లేదు. అంటే ఏంటి, మనం ఎప్పుడైతే లెట్ కీవర్డ్ యూస్ చేస్తామో, లెట్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు ఈ బ్లాక్ బయట ఏదైతే ఇక్కడ మనం బ్రాకెట్స్ రాసాం కదా, బ్రాకెట్స్ బయట ఆ వేరియబుల్ని యూస్ చేయలేం. ఇక్కడ k అనే వేరియబుల్కి నేను లెట్ కీవర్డ్ పాస్ చేశాను, ఆ లెట్ కీవర్డ్ పాస్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం ఆ బ్లాక్ బయట మనం ఆ వేరియబుల్ని యూజ్ చేయలేం. ఆ యూజ్ చేయాలంటే మనం అప్పుడే ఆ సిచ్యువేషన్ యూజ్ చేసుకోవాలి, ఆ సిచ్యువేషన్లో వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకోవాలి. వేర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఈ బ్లాక్ బయట కూడా మనం ప్రింట్ చేసిన ప్రింట్ అవుతుంది. ఇలా నేను బ్లాక్ బయట ప్రింట్ చేద్దాం ట్రై చేశాను అనుకోండి, దీనికి బ్లాక్ స్కోప్ ఉంటుంది కాబట్టి ఆ బ్లాక్ బయట మనం యూజ్ చేయలేం. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ కాన్స్ట్ కీవర్డ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ ఉంది, కాన్స్ట్ keyword.js అనే ఫైల్ తీసుకున్నాను. ఈ ఫైల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1.html ఫైల్లో కాన్స్ట్ కీవర్డ్ గురించి పాస్ చేస్తాను. ఇక్కడ చూడండి, నేను సేమ్ ఒక ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్లో కాన్స్ట్ కీవర్డ్ పాస్ చేస్తాను. కాన్స్ట్ అంటే కాన్స్టెంట్ అని. ఓకే, కాన్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఆ వేరియబుల్ నేను p అని తీసుకున్నాను అనుకోండి, p ఈక్వల్ టు 65 అని తీసుకుంటాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీంట్లో ప్రింట్ చేస్తున్నాను, ఆ బ్లాక్లో ప్రింట్ చేస్తున్నాను, డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ యూస్ చేసి
డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ యూస్ చేసి ఆ పిని ప్రింట్ చేస్తున్నాను. పి అనే వేరియబుల్ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మనం పాస్ చేసాం కదా, ఒకసారి చూద్దాం అప్డేట్ అయిందా లేదా. 65 అప్డేట్ అయింది కదా. నేను ఏదైతే కాన్స్ట్ కీవర్డ్ ఇసి 65 పాస్ చేశానో ఆ 65 నాకు అప్డేట్ అయిపోయింది బ్రౌజర్లో. చూడండి కొంచెం జూమ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కాన్స్ట్ కీవర్డ్ యూస్ చేసి పాస్ చేస్తున్నాను కదా. ఈ కాన్స్ట్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు మనం బ్లాక్ బయట దాన్ని యాక్సెస్ చేయగలమా లేదా. ఇంతకుముందు ఏం చేసాం, లెట్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు బ్లాక్ బయట యాక్సెస్ చేసాం. సారీ, వేర్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు బ్లాక్ బయట యూస్ చేసాం. లెట్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు ఏంటి, బ్లాక్ బయట దాన్ని యాక్సెస్ చేయలేకపోయాం. మరి కాన్స్ట్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు బ్లాక్ బయట యాక్సెస్ చేయగలనా లేదా చూద్దాం. చూడండి నేనేం చేస్తాను, ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ తీసేసి డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ యూస్ చేసి నేను ఆ పి అనే వేరియబుల్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. సేవ్. చూడండి ఇప్పుడు ఇక్కడ నాకేం కావాలి, ఒక 65 ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను బ్లాక్ బయట ప్రింట్ చేస్తున్నాను కాబట్టి ఇంకో 65 చేయించాలి. చూడండి చూపించట్లేదు అంటే ఏంటి, చూడండి మళ్ళీ నేను దీన్ని రన్ చేస్తాను. సేవ్, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి బ్లాక్ బయట అయితే దాన్ని చూపించట్లేదు. అంటే ఇక్కడ మనం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లెట్ కీవర్డ్ కాన్స్ట్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు దానికి బ్లాక్ స్కోప్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ రాస్తాను చూడండి. లెట్ ఆర్ కాన్స్ట్ కీవర్డ్ రాస్తున్నాను. కాన్స్ట్ కీవర్డ్ హ్యాస్ బ్లాక్ స్కోప్. We cannot access outside the block. Okay. సేమ్ మరి వేర్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు ఏం చేసాం, వేర్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు ఏం చేసామంటే ఇక్కడ చూడండి, వేర్ కీవర్డ్. సో వేర్ కీవర్డ్ doesn't have block scope. Where keyword doesn't have block scope. Okay, we can access outside the block also. We can access outside the block. ఓకే, ఇక్కడ చూడండి వేర్ కీవర్డ్ ఏం చేస్తుంది, దానికి బ్లాక్ స్కోప్ లేదు. మనం ఈ బ్లాక్ బయట కూడా దాన్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. బట్ లెట్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు కాన్స్ట్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్ హ్యాస్ బ్లాక్ స్కోప్. వీ కెనాట్ యాక్సెస్ అవుట్ సైడ్ ద బ్లాక్. ఇక్కడ మనం యాక్సెస్ చేసినప్పుడు అది ఏముంటుంది, ఇట్ విల్ నాట్ షో ఎనీ అవుట్పుట్. ఇక్కడ ఈ పీకి ఇక్కడికే దీనికి రిస్ట్రిక్షన్ ఉంటుంది అనమాట. బ్లాక్ బయట మనం యూస్ చేసినప్పుడు ఆ పీరియడ్ దానికి అర్థం కాదు, అన్డిఫైన్డ్ అవుతుంది అనమాట. అది దాన్ని మనం డిఫైన్ చేయలేదు అంట, నువ్వు దానికి వాల్యూ నేను అసైన్ చేయలేదు అని చెప్తుంది. సేమ్ ఇక్కడ లెట్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు కూడా మనకు సేమ్ ప్రాబ్లం. ఇక్కడ కాన్స్ట్ కీవర్డ్ ఏదైతే మనకు అప్లై చేస్తుందో సేమ్ ఈ రెండు అక్కడ అప్లై అవుతాం. ఇక్కడ కూడా ఇట్ డజంట్ హ్యావ్, ఇట్ హ్యాస్ బ్లాక్ స్కోప్. ఇట్ కెనాట్ యాక్సెస్ అవుట్ సైడ్ ద బ్లాక్. సేమ్ లెట్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు కూడా మనం దానికి బ్లాక్ స్కోప్ ఉంటుంది లెట్ కీవర్డ్కి, దాన్ని మనం బ్లాక్ బయట కూడా యూస్ చేయలేము. ఓకే, ఇక్కడ ఈ 3 డిఫరెన్సెస్ మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. వేర్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు ఏమో ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ని నేను బ్లాక్ బయట కూడా యాక్సెస్ చేయొచ్చు. లెట్ కీవర్డ్ అండ్ కాన్స్ట్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు నేను ఆ వేరియబుల్ని బ్లాక్ బయట యూస్ చేసుకోలేను. ఓకే, ఈ టూ డిఫరెన్సెస్ మనం అబ్జర్వ్ చేయాలి. దీంతో పాటుగా ఇంకో డిఫరెన్స్ ఏంటంటే రీడిక్లేరింగ్ ఆఫ్ వేరియబుల్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే, ఇక్కడ వేర్ కీవర్డ్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేశాను, ఎన్ అనే వేరియబుల్తో ఆల్రెడీ 10 వాల్యూని అసైన్ చేశాను.
నేను ఇంకోటి ఏం చేస్తున్నాను అంటే ఇంకొక ఎన్ అనే వేరియబుల్ తీసుకొని ఆ ఎన్ అనే వేరియబుల్కి నేను ఏం చేస్తాను సేమ్ వేరే వాల్యూని పాస్ చేస్తాను. ఇంతకుముందు మనం జావాలో ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ జావా ఉంది అనుకోండి, అది స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఏదైనా వేరియబుల్ తీసుకొని దాంట్లోకి ఒక నెంబర్ని కానీ లేదా వాల్యూని అసైన్ చేసినప్పుడు అదే వేరియబుల్ మళ్ళీ మనం వేసేస్తాం అనుకోండి, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వచ్చి ఎర్రర్ వస్తుంది ఫైనల్గా. బట్ మనం ఇక్కడ ఏంటి, ఎప్పుడైతే మనం వేర్ కీవర్డ్ యూస్ చేస్తామో వేర్ కీవర్డ్ యూస్ చేసినప్పుడు మనం అదే వేరియబుల్ నేమ్తో మనం వేరే వాల్యూని కూడా అసైన్ చేసి చూడండి. నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ నేను ఎన్ అని తీసుకున్నాను, ఎన్ అనే సేమ్ మళ్ళీ తీసుకున్నాను, ఎన్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాను కదా, ఇప్పుడు 20 అని ఇస్తాను. ఇప్పుడు మనకేం రావాలి, ఆల్రెడీ ఎంతో నువ్వు వాల్యూని అసైన్ చేసావు, మళ్ళీ అదే వేరియబుల్తో ఎలా తీసుకుంటామో మనకు ఎర్రర్ రావాలి. బట్ మనం ఎప్పుడైతే వేర్ కీవర్డ్ యూస్ చేస్తామో అలా ఎర్రర్ రాదు, మనకు అవుట్పుట్ అయితే ప్రింట్ అవుతుంది. చూడండి, డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ యూస్ చేసి డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ యూస్ చేసి నేనేం చేస్తాను, ఆ ఎన్ని ప్రింట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఎన్ ఏది ప్రింట్ అవుతుంది, ఇక్కడ 2n ఉన్నాయి, ఏ అని ప్రింట్ అవుతుంది, ఏదైతే మనం ఇక్కడ డిఫాల్ట్గా దీనికి ప్రింట్ స్టేట్మెంట్ ముందు ఇచ్చామో ఆ ఎన్ ప్రింట్ అవుతుంది, ఈ ప్రింట్ స్టేట్మెంట్ కూడా ముందు ఎన్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, సేవ్ ఇక్కడ నేను కీబోర్డ్ డాట్ జేఎస్ ఫైల్కి చేంజ్ చేస్తాను, కీబోర్డ్ డాట్ జేఎస్ ఫైల్ సేవ్. ఇక్కడ చూడండి, ఓపెన్ విత్ ఎక్సెల్. ఇప్పుడు ఏమవ్వాలి, 1910 ఇదని ఇచ్చింది, కీబోర్డ్స్ డాట్ జేఎస్లో ఏమన్నా 1910. ఓకే, ఈ రెండింటిని నేను కామెంట్స్లో పెట్టేస్తాను. ఓకే, ఇలా ఏదైనా కమెంట్లో పెట్టాలనుకోండి, ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని స్లాష్ పట్టుకొని సరిపోతుంది. ఓకే, కంట్రోల్ Z ఇప్పుడు పోయింది. నేను ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ సెలెక్ట్లో ఉంది కదా, కంట్రోల్ పట్టుకొని స్లాష్ వేస్తే కమెంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను కమెంట్ చేశాను, సేవ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది కన్ఫ్యూజ్ అవుతుందా, కన్ఫ్యూజ్ అవుతుందా, నేను దేన్ని ఇక్కడ ప్రింట్ చేయాలని. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి, వేర్ n ఈక్వల్ టు 10 20 ఉంది. ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ యూస్ చేసి నేను బయట కూడా యాక్సెస్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దానికి ఏమవుతుంది, వేర్ n ఈక్వల్ టు 10 వేర్ n ఈక్వల్ టు 20. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇది కూడా రిమూవ్ చేసేసి సేవ్. ఇప్పుడు చూడండి, నేను దీన్ని రన్ చేస్తాను ఒకసారి, కీబోర్డ్స్ డాట్ జేఎస్ రన్ చేస్తే ఓన్లీ 10 అనేది చూపిస్తుంది. వేర్ కీవర్డ్ అనేది చేస్తుంది లెట్ వేర్ కీవర్డ్ రైట్. వేర్ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు మనకి ఏం రావాలి, మనం రీడిక్లేర్ చేసినా కానీ వేరియబుల్కి వాల్యూ అసైన్ అవ్వాలి. బట్ వై ఇప్పుడు ఇలా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాల్యూని మారుస్తున్నాను, వాల్యూతో ఏం సంబంధం లేదు దానికి. ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 10 అని తీసుకున్నాను, వేర్ n ఈక్వల్ టు 40 అని తీసుకున్నాను, ఆ రెండింటిని ప్రింట్ చేస్తున్నాను. ఇంకో బయట కూడా తీసుకుంటాను, వేర్ n ఈక్వల్ టు 30 అని తీసుకుంటున్నాను, డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, సారీ, ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ మెథడ్ క్యాపిటల్ D ఇచ్చిన, అందుకని ప్రింట్ అవ్వలేదు. ఓకే, అందుకని ప్రింట్ అవ్వలేదు, లేకపోతే ప్రింట్ అయ్యేది. చూడండి, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను, సేవ్. ఈ ఫైల్లోకి వచ్చేసి నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకేం కావాలి, రీడిక్లేరింగ్ ఆఫ్ వేరియబుల్ చేసినా కానీ అది ప్రింట్ అవుతుంది కదా. నేను సేమ్ వేరియబుల్తో దాన్ని రీడిక్లేర్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ n ఉంది, నేను మళ్ళీ n తీసుకున్నాను. అంటే ఏంటిది, రీడిక్లేరింగ్ ఆఫ్ వేరియబుల్ని అలో చేస్తుంది. ఇట్ అలోస్ రీడిక్లేరింగ్ using where keyword inside the same block. ఇదే బ్లాక్ లో రీడిక్లేర్ చేస్తేనే యూస్ చేస్తాను. ఇది ఒక బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ లో రీడిక్లేర్ చేస్తేనే అది యాక్సెస్ చేయగలుగుతుంది.
మళ్ళీ మనం వేరే బ్లాక్ తీసుకొని సేమ్ వేరియబుల్తో చేస్తే అది నాట్ అలౌడ్ అనమాట. అప్పుడు నేనేం చేశాను, var కీవర్డ్ వేసేసి ఈ వేరియబుల్ రీడిక్లేర్ చేశాను. అలా రీడిక్లేరింగ్ ఆఫ్ వేరియబుల్స్ యూజింగ్ var కీవర్డ్ ఇన్సైడ్ ద సేమ్ బ్లాక్ ఈజ్ allowed. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, రీడిక్లేరింగ్ ఆఫ్ వేరియబుల్ యూజింగ్ var కీవర్డ్ ఇన్సైడ్ ద సేమ్ బ్లాక్ ఈజ్ allowed. బట్ మరి నేను లెట్ కాన్స్ట్ కీవర్డ్ యూసేసి నేను అలా రీడిక్లేర్ చేయొచ్చా అది కూడా చూద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ లెట్ కీవర్డ్ ఉంది, నేను సేమ్ ఇదే కాపీ చేసుకొని ప్రింట్ చేస్తాను. చూడండి, ఆటోమేటిక్ ఎర్రర్ చూపిస్తుంది. ఫస్ట్ చూడండి, నేను ఎప్పుడైతే రీడిక్లేర్ చేయాలని ట్రై చేస్తానో రెడ్ బటన్ వచ్చేసింది. చూడండి, ఎర్రర్ చూడండి, కెనాట్ రీడిక్లేర్ బ్లాక్ స్కోప్. ఎర్రర్ ఏముంది చూడండి, అక్కడ కెనాట్ రీడిక్లేర్ బ్లాక్ స్కోప్ వేరియబుల్ కే అంటే ఏంటి, మనకి ఇక్కడ